మూవీ మనం హాలీవుడ్ మూవీస్ అంటే చెప్పక్కర్లేదు. విజువల్సే కానీ ఏవైనా నెంబర్ 1గా ఉంటాయి. మనం ఎప్పుడు చూసినట్టేనే హాలీవుడ్లో వాళ్ళు చేసే యాక్షన్స్, వాళ్ళు చేసే సన్నివేశస్ అన్నీ బాగానే ఉంటాయి. సో మూవీ టోటల్గా అయితే ఎక్సలెంట్. 3D ఎఫెక్ట్సే కానీ అన్నీ బాగా మాత్రం ఎక్స్ట్రాడినరీ, చెప్పక్కర్లేదు. కామెడీ చింపేసింది. కామెడీ సూపర్గా ఉంది సినిమాలో. చూడొచ్చు. మూవీలో డైలాగ్స్ బాగుంది. తెలుగు డైలాగ్స్ డబ్బింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంగ్లీష్ లో బూతులు ఉంటాయి కదా, అవి బూతులు రాకుండా కొంచెం మనం జనరల్ గా మాట్లాడుకునే మాటలు బాగా మీమ్స్ డైలాగ్స్ అన్ని కలిపి మూవీలో చూపించారు కదా, సో అది చాలా బాగుంది. సో ఇంత ముందు డెడ్ పూల్ మూవీస్ కన్నా ఈ మూవీ డిఫరెంట్ ఏమన్నా ఉందా? కొంచెం డిఫరెంట్, కొంచెం లోకి సీజన్ కి కనెక్ట్ అయినట్టు. ఓకే, ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ అందరినీ చూపించారంట. చాలా బ్లేడ్ అతను వస్తాడు, ఫెంటాస్టిక్ ఫోర్ అతను వస్తాడు, ఫైర్ మ్యాన్ అదే ఎలక్ట్రా టీమ్ మొత్తం వస్తారు. సో రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ ఏమొచ్చింది? 5కి 5 ఇచ్చేస్తావు. 5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. గ్రేట్. మీ పేరు? రాజీవ్. ఓకే, థ్యాంక్ యూ. బాగుందా? సో డైలాగ్స్ కానీ డెడ్ పూల్ అవన్నీ ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ లో వాల్వరిన్ మాస్క్ బాగుంది. లాస్ట్ ఫైటింగ్ క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుందా? కామెడీ నచ్చిందా? నీకు అర్థమైందా? అర్థమైంది. అవును. డైరెక్షన్ ఎలా ఉంది? మొత్తం క్రేజీ. ముందు ఆ డెడ్ పూల్ డైరెక్షన్ తో ఆ డైలాగ్స్ కి మనం వెళ్ళొచ్చు. ఫస్ట్ మూవీలో కామెడీ చాలా బాగుంది. సూపర్ అన్న, నెంబర్ 1 అన్న. కామెడీ అంటే నా ఆడేసే డైలాగ్ కి అసలు మైండ్ పోతుంది అన్న. మన తెలుగు వాళ్ళు సరిగ్గా చెప్తారు డైలాగ్. అవునా? చాలా బాగుంది. మీమ్స్ అవన్నీ గట్టిగా చూపించారు. రేపు నుంచి ఇన్స్టాలో మామూలుగా రావు ట్రోల్స్ చూసుకొని గట్టిగా. ఎంత రేటింగ్ ఇస్తావు? నేనన్నా ఇస్తాను 10కి 9.5 ఇస్తాను. 10కి 9.5. చిన్న వాళ్ళు కూడా రావచ్చు, ఏమి అంత కొత్తగా లేదు. 5కి 5 ఇస్తావు. మూవీలో ఏ సీన్ చాలా బాగా నచ్చింది నీకు? ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉందన్న. ఓకే. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిందా? మొత్తం మాటలే, సాలిడ్ మొత్తాన్ని వేసుకున్నాడు. మ్యూజిక్ గానీ లేదా యాక్షన్ సీన్స్ గానీ ఫైట్ సీన్ అయితే మామూలుగా ఉంటుంది. ఆ ఫస్ట్ సీన్స్ కామెడీ ఏ లెవెల్ ఉంది? కామెడీ అన్న, సినిమా మొత్తం కామెడీ. సెంటిమెంట్ ఏం లేదు, మొత్తం కామెడీతో వెళ్ళిపోయింది. మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏనా? అన్ని బూతులే. ఫ్యామిలీతో కష్టం. సీన్ లేవు, మాటల వరకే, వల్గారిటీ కొంచెం, కామెడీ సైడ్ అంతే. క్యాక్ ఉంది. మారల్ చాలా కంబ్యాక్ ఇచ్చింది. మామూలుగా అయితే ఇచ్చి పడేసారు డిస్నీ సినిమా మొత్తం అయితే. మామూలుగా కాదు. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే సూపర్. ఇంగ్లీష్ లో కంటే తెలుగులోనే చూడండి, చాలా బాగుంటది. కెవ్వు కేక డైలాగ్స్ ఉంటాయి. మామూలుగా లేవు, మామూలు దింపలేదు. క్యాక్ అసలు సినిమా మొత్తం. నీకు ఇష్టం వచ్చిన సీన్ ఏంటి? ఒక డైలాగ్ ఏంటంటే డెడ్ పూల్ కరెక్ట్ గా అది షావేర్స్ కొట్టుకెళ్ళినప్పుడు నీకు జడేసి తిప్పులుగా పెట్టి మరి చంపుతా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది. అదైతే సూపర్ ఉంటది. అండ్ ఫాస్ట్ ఫెంటాస్టిక్ 4 లో ఎంట్రీ, మన కెప్టెన్ అమెరికా ఎంట్రీ అనుకుంటే అది ఫెంటాస్టిక్ 4 ఎంట్రీ అయింది. సూపర్ అసలు అది. ఓకే, మన తెలుగులో కొన్ని మీమ్స్ ఉన్నాయి కదా, కోడి కత్తి ఒకటి, ఇట్లాంటి డైరెక్ట్ కూడా పెట్టారంట కదా. అవును, చాలా పెట్టారు. బట్ దానికి పుట్టినరోజు ఎందుకంటారంటే పుట్టినరోజు కాబట్టి అని చెప్పేసి డైలాగ్ చాలా బాగా పెట్టారు. కొంచెం చాలా అయితే చాలా బాగుంది సినిమా అయితే. అందరు చూడండి వచ్చి. ఫైట్ లో కోడి కత్తి కోడి కత్తి మొత్తం 7 కత్తులు ఉంటాయని చెప్పేసి డైలాగ్స్ అయితే ప్రతిదీ చాలా బాగుంది. బాగా తీసారు. ఓకే, ఫైన్. సో డైరెక్షన్ ఎలా ఉంది? స్టోరీ ప్రతిదీ సూపర్. అసలు డెడ్ పూల్ మూవీస్ అంటే ఎక్స్పెక్ట్ చేయాల్సిన ప్రతి ఎలిమెంట్ ఉంది, మిస్ అవ్వాల్సింది అస్సలు లేదు. ప్రతిదీ డబుల్ మీనింగ్ ఉంది, సింగిల్ మీనింగ్ ఉంది. సో డెడ్ పూల్ అలాగే స్క్రీన్ తో మాట్లాడతారు. లాస్ట్ లో ఫైట్ అయితే అసలు అవసరం ఉండిద్ది. డిఫరెంట్ డెడ్ పూల్ వేరియంట్స్ వస్తారు. అదైతే ఇంకా చాలా సూపర్ ఉంటుంది. ఫుల్ గా డెడ్ పూల్ ఫ్యాన్స్ కి అయితే అసలు ఇచ్చి పడేస్తారు మూవీ. అందరికి బాగా నచ్చింది. బట్ వూల్వరిన్ కూడా ఎండ్ అయిపోయింది కదా, బట్ కంబ్యాక్ చేశారు కదా. దాని మీద వూల్వరిన్ ఏంటంటే
లాస్ట్ లోకి అయితే మామూలుగా లోగన్లో ఉల్వరిన్ చనిపోతాడు, కానీ దాని ఉల్వరిన్ అస్థిపంజరంతో ఫైట్ స్టార్ట్ చేసాం అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్. బేసికలీ ఏంటంటే లోగన్ సినిమాలో ఉల్వరిన్ చనిపోయినా బయటికి చేయబెట్టినట్టు చూపిస్తారు, మరి అది ఎందుకు దీంట్లో మిస్ అయిందో నాకు అర్థం కాలేదు. బట్ అస్థిపంజరంతో ఫైట్ చేయించారు, అక్కడి నుంచి బాగానే ఉంది. ఇంకా లోగన్ కూడా ఏమవుతుందో చూడాలి. యాక్చువల్లీ చెప్తూనే ఉన్నారు సినిమా మొత్తం ఫాక్స్ నుంచి డిస్నీకి మారడం వల్ల ఉల్వరిన్ కేమియోస్ చచ్చేంత వరకు ఉల్వరిన్ ఉండాల్సిందే డిస్నీలో. ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారు? ఆబ్వియస్లీ 5 బికాస్ ఐఎమ్ మార్వెల్ ఫ్యాన్. మార్వెల్ ఫ్యాన్ కి మార్వెల్ కంబ్యాక్ మూవీ అసలు తక్కువ రేటింగ్ ఇచ్చేదే లేదు. ఫ్యూచర్ లో ఇప్పుడు వోల్వరిన్ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది? హ్యూ జాక్మన్ గారిని ఎవరు చేయరు కూడా, చేస్తే బాగుంది. యాక్చువల్లీ సూపర్ మ్యాన్ ని కేన్ తీసుకొచ్చారు కదా, కెంట్ ని, అది ఒక సర్ప్రైజ్ కేమియో. బట్ అది ఉండదు, ఎందుకంటే ఉల్వరిన్ ని వేరే వాళ్ళ చూడలేము, యాక్సెప్ట్ చేయరు జనాలు. ఐరన్ మ్యాన్ లో వేరే వాళ్ళని పెడితే ఎంతో చూస్తాం, ఖచ్చితంగా మార్వెల్ మీద రాళ్ళు సిడతాం. సో అందుకనే హ్యూ జాక్మన్ కాకుండా ఉల్వరిన్ ఎవరిని పెట్టినా అస్సలు చూడం. సో 5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్ మూవీ. 5 out of 5 ఆబ్వియస్లీ. వండర్ఫుల్. తక్కువే లేదు. సినీ అప్డేట్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.